ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీపీసీ పట్టణ చిలుకలయ్య గుడిలో అమ్మవారికి మహిళలు విశేష పూజలు చేసి ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావికంటి అంజయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుందని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా జరగబోయే మహాసభ అధ్యక్షులు నూతన ఎలక్షన్లలో గెలిచిన అధ్యక్షులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రావాలన్నారు. దేవి పూజకు వేలాయే వేగమెరారేగా ఆశీర్వాదము ఫలించుగా దేవి పూజకు వేలాయే ఈ జన్మకు నీ పూజ ఫలించే ఏ జన్మంబున చేసిన పుణ్యం ఈ జన్మకు నీ పూజ ఫలించే దయ సంపదలతో ఆశీర్వదించు దయతో మాకు దర్శనము సగి సిరి సంపదలతో ఆశీర్వదించు దేవి పూజకు వేలాయే వేగమెరారే చెలులారా చేసే పూజకు వేలాయే. ఆర్యవైశ్యుల విలువలపైనటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక చిలుకలయ్య గుడి నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో మహిళలు మరియు సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అత్యధికంగా వచ్చి అమ్మవారికి విశేష సేవలు అందించి కుంకుమార్చన అన్ని పూజలు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఎన్టీపీసీ వారి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకంగానైతే అమ్మవారి జయంతి కానీ ఆత్మాహుతి దినాన్ని కానీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సాధ్యమైనంత వరకు ఆర్యవైశ్యుల తరఫున కాబోయే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కూడా దీని పరిగణలో తీసుకొని ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం సభ్యులందరినీ సంఘటితం చేసి అమ్మవారి జయంతి ఉత్సవాలను కానీ మరియు ఆత్మాహుతి దినాన్ని కానీ అధికారికంగా ప్రకటించడం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.